మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ పరిశీలించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీష్ రావుతో పాటుగా 8 మందికి నోటీసులు అందించారు. వీరందరూ సెప్టెంబర్ 5న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద నిరంతర పోరాటం చేసుకుంటూ పోయిన సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున మేడిగడ్డ కుంగడం జరిగింది. కుంగిన విషయంలో నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ను వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే నేను దాని మీద 200 సిఆర్పిసి ఐపీసీ సెక్షన్ ప్రకారం జూనియర్ సివిల్ జడ్జి అందు నేను కేసు వేయడం జరిగింది. ఆ యొక్క కేసు జనవరి 2024లో జనవరి 12వ తారీఖు నాడు డిస్మిస్ చేయడం జరిగింది. వెంటనే దానిపైన నేను జిల్లా సెషన్ జడ్జి గౌరవ భూపాలపల్లి జడ్జి అందు నేను దాన్ని క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. వెంటనే దాన్ని జడ్జి గారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ 2/2024 నంబర్ ఇవ్వడం జరిగింది. నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, హరిరామ్, సురేష్ కుమార్, మెగా కృష్ణారెడ్డి, సురేష్ ఎల్ఎన్టీ కంపెనీ సిఎన్ఎండి వీళ్ళందరూ కలిసి 35,000 కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును 1,35,000 కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిపూసి మారడిగా చేసినటువంటి వీళ్ళు ఒక గారడిగాళ్ళు. వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను ముందుకొచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు ఒకటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు వన్నీళ్ళు. ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవడు పాల్పడ్డా సామాన్యుడని ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలవాలని నేను దీని గురించి పోరాడతానా. కేసీఆర్, నువ్వు ఖర్చు పెట్టిన 1,35,000 కోట్లు నువ్వు రికవరీ అయ్యేదంత వరకు నేను పోరాడతాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కటే కాదు, నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో తప్పులు ఉన్నాయి. ఇలా మా భూపాలపల్లి జిల్లాలో నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల కాంచి ఇగ్గుకొని గంట రమణారెడ్డి ఎంతో మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు. మీ అవినీతులు అంత కాదు ఇంత కాదు, లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాయిస్తామన్న మొత్తం మా పిల్లల్ని కానీ మా కుటుంబాలను సర్వనాశనం చేసేళ్ళు. మీకు చట్టం ద్వారా మీకు శిక్ష, మీ రికవరీ అయ్యి మీరు శిక్షించేంత వరకు మేము ఒక సామాజిక కార్యకర్త లెక్క మీ పోరాటం చేస్తామని మేము మనసారా మేము దీన్ని ప్రజలకు ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటాను. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, నోటీసులో ఏమని పేర్కొంది కోర్టు? కేసీఆర్తో పాటు ఇంకెవరెవరికి నోటీసులు అందాయి? ప్రదేశ్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో సహా హరీష్ రావు 8 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్నికల సమయం నుంచి కూడా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించుకోవచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రకంపనలు కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మేడిగడ్డ వ్యవహారం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారం సంబంధించిలో నిర్మాణ లోపం కావచ్చు, ఇటు ఆ డ్యామేజ్ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే సామాజిక కార్యకర్తగా ఉన్నారో రాజలింగమూర్తి, ఆయన మొదటగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటగా పోలీసులకు గత ఏడాది అక్టోబర్ 25న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు. రివిజన్ పిటిషన్ జిల్లా కోర్టులో పోయాలని హైకోర్టు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపంతో పాటు నిర్మాణ లోపాలు, డ్యామేజ్ జరిగిందనే ఆరోపణలతో ఈ రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డ పిల్లలు కుంగడానికి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే అప్పుడు ఇంజనీర్లుగా అప్పుడు ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నారో వారందరినీ కూడా ప్రతివాదులుగా చేరుస్తూ హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ సంస్థతో పాటు మరో 2పై పిటిషన్ ఇచ్చారు. అప్పుడు ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు నోటీసులు జారీ చేస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5వ తారీఖున ప్రతివాదులు అందరూ హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఎవరెవరైతే 8 మంది ఉన్నారో 8 మంది కేసీఆర్, హరీష్ రావు అధికారులు వారంతా కూడా సెప్టెంబర్ 5న జరగబోయేటువంటి విచారణకు హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు
నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది, సెప్టెంబర్ 5న జరగబోయేటువంటి విచారణకు సంబంధించి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, మిగతా అధికారులు పాల్గొంటారా, లేదంటే వారి తరఫున ఎవరైనా న్యాయవాదులను పంపిస్తారనే చర్చ అయితే ఇప్పుడు ఆసక్తిగా రాష్ట్ర ప్రజానీకంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు సెప్టెంబర్ 5కు సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగుతున్నప్పుడు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటూ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా చిన్న లోపాన్ని పెద్ద భూతద్దల్లా పెట్టి చూస్తున్నారు. చిన్న సమస్యను కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇది మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ అక్కడ పరిశీలించి అక్కడ మీడియాతో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ ఆ ప్రభుత్వం సంబంధించుకోవచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి కూడా అనేక విమర్శలు చేశారు. అది ఎన్డీఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అంటూ కూడా కేటీఆర్ అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడం, భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ కోర్టు రివిజన్ పిటిషన్ దాఖలించి ఆ పిటిషన్ స్వీకరించి సెప్టెంబర్ 5వ తేదీన విచారణ జరుపుతున్నాం, తప్పకుండా హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతకు, ఇతర అధికారులకు, హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం సర్వత్రా ఆసక్తిగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.